పని అయ్యేది లేదు, ఇది మనకి చెప్పు చేతల్లో ఉండే మనిషిలాగా లేడు, నిక్కచ్చిగా పనిచేస్తున్నాడని చెప్పని ఎత్తుక్కున్నారు. ఎవడ్రా మనకి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఎవడుంటాడా అని చెప్పి ఎత్తుక్కుని అట్లాంటి మోకనంతా ఏరి సిట్ అని ఒక మొటాన్ని పెట్టి ఆ సిట్లో వీళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే వాళ్ళందరం కూడా వేసుకుని ఇక కథ జగన్ గారి దగ్గర నుంచి కిందకి మొదలెట్టినటువంటి కథ అక్కడి నుంచి తెర మీద ప్రతిరోజు మనం అందరం చూస్తున్నాం. మనందరికీ తెలుసు ఏం జరగబోతుంది, చిన్నపిల్లడినే చెప్పే పరిస్థితి. ఇటువంటి ఈ తప్పుడు పనులు చంద్రబాబు లాగా ఆత్రం మారి పనులు ఎట్లా ఉంటాయి అంటే రూపాయి కోసం కక్కుర్తి ఎట్లా ఉంటుందో చంద్రబాబు గారి అనేది చిన్న ఉదాహరణ. 2015లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 14లో అయ్యి వెంటనే 2015కి వచ్చేప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి ఒక సారా శాఖ కమిషనర్ గారు ఆయన ముఖ్యమంత్రి గారి మహజర్కి ఒకటి పంపిస్తాడు. ఏమనంటే ప్రివిలేజ్ ఫీజు, బారుల మీద ఉన్నటువంటి ప్రివిలేజ్ ఫీజుల్ని పెంచాలి భారీగా అని చెప్పని ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి పంపిస్తాడు. క్యాబినెట్లో దాన్ని క్విక్ ఎయిక్ మనరు, రికార్డులో మాత్రం దాని గురించి చర్చించినటువంటి దాఖలాలలో అది అలాగే లై ఓవర్ ఉంటుంది. బార్ల మీద లేదా సారా షాపుల మీద ప్రివిలేజ్ ఫీజుని అప్పటి వరకు ఉన్న దాన్ని 10 రెట్లు పెంచుదామని చెప్పని ఎక్సైజ్ కమిషనర్ గారు ఏదైతే పంపిస్తాడో ఆ పంపించింది క్యాబినెట్లోకి వచ్చి అలాగే ఉండిపోద్ది. ఆ క్యాబినెట్లోకి వచ్చి ఉండిపోయినటువంటి ఆ ఫైల్ అలా ఉండంగానే సాయంత్రం మళ్ళీ అదే కమిషనర్ గారు, ఆ సారా కమిషనర్ గారే వెంటనే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ కాగితం పంపిస్తాడు. మళ్ళీ మామూలుగా ఏం చేయాలి, నీతిమంతుడు చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరా నువ్వు రాసుకెళ్ళి తోలు తెస్తా, నిన్న నా క్యాబినెట్కి ఏమో 10 రెట్లు పెంచమని పంపిస్తావా, లండీకే సాయంత్రానికేమో ఫీజు మాఫీ చేయమని పంపిస్తావా అని కర్రొడ్డుచుకుని మామూలు తంతాడు కదా ఎవడైనా. అయితే ఏం చేస్తారు, నీతివంతమైన చంద్రబాబు గారు లాగా నీతి కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, రాస్కెల్ నిన్నేంట్రా నువ్వు 10% పెంచమని పంపించావు ప్రివిలేజ్ ఫీజు సారా కోట్ల మీద, సాయంత్రానికి మా క్యాబినెట్ అయిన సాయంత్రానికి నువ్వు అది రద్దు చేయమని నోటు పంపిస్తావా అని చెప్పి కదా మాట్లాడాలి. దాన్ని క్విక్ ఎయిక్ మనకుండా ఆమోదించేస్తారు. వెంటనే ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చేస్తాడు. సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు గుర్తుకొస్తుంది, మనం సర్క్యులర్ ఇచ్చేసాం కదా తొందరపడి ఆన్యాన్యాలకి చిలకొట్టుడికి లొంగిపోయి ఎవడో ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఇది తప్పు సార్, ఇది అక్కడ డైరెక్ట్ గా మీరు మనకి ముట్టింది చిల్లరకు కొట్టేశాం మనం, అట్లా కాగితం డైరెక్ట్గా ఇచ్చేయకూడదండి, ఇది దీనికి చట్టం గవర్నమెంట్ రూల్స్ లాలు అయ్యి ఉంటాయండి అని చెప్పాక అప్పుడు సారా కొట్లు వాళ్ళని పిలిచి వాళ్ళ సంఘాన్ని పిలిచి ఈ సర్క్యులర్ ఇచ్చేసిన తర్వాత ఎన్ని ఎవిడెన్స్లే మొత్తం కాగితాలు ఉన్నాయి, ఎన్ని ఎవిడెన్స్లే, నేనేది నేను ఊరికి నోటితో చెప్పట్లా, మీకులాగా జగన్ గారి మీద సారా కేసు అంటున్నారు కదా, ఆ కేసుతో నోటితో చెప్పింది కాదు, మొత్తం కాగితాలే మీ ఫైల్స్ మొత్తం. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తా సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు బ్యాందీ షాపులతో బారులతో వాళ్ళ సంఘంతో పిలిచి వాళ్ళతో ఒక అభ్యర్థన, ప్రివిలేజ్ ఫీజు తొలగించేయండి అని చెప్పిన అభ్యర్థన ఒక 15 రోజులకు 20 రోజులకు తీసుకుని దాన్ని బేస్ చేసి గవర్నమెంట్ ఒక జీవో ఇస్తుంది ప్రివిలేజ్ రద్దు చేయమని. ఆ రద్దు చేయమని చెప్పేటువంటి ఈ తప్పుడు పనులకి కొల్లు రవీంద్ర ఒక సంతకం, చంద్రబాబు ఒక సంతకం. తారీఖు 3/12/2015 9/10కేమో కొల్లు రవీంద్ర పెడతాడు. 4వ తారీఖు తెల్లారే, ఎంత అర్జెంట్ ఫైలో, 4వ తారీఖు చంద్రబాబు నాయుడు పెట్టేస్తాడు. అసలు 3 సంతకం ఇతను పెడతాడు, ఆ సంతకం ఆరకుండానే తెల్లారికి చంద్రబాబు సంతకం పెడతాడు. ఆత్రం ఎమర్జెన్సీ ఫైల్ ఇది, ప్రజలకు సంబంధించింది కదా, ఎమర్జెంట్ ఫైల్ ఇది. ఆరోగ్యశ్రీ ఫైళ్లు లేకపోతే ఇట్లాంటివన్నీ పుడుకుంటా ఉంటాయి. పిల్లల చదువుల గురించి, డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి సంవత్సరం అయిపోయినా దిక్కుండదు. కానీ
చూడండి, సారాపైలు, బార్లకి, బ్యాండీ షాపులకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేది 3వ తారీఖు మంత్రి కొల్లు రవీంద్ర సంతకం పెడతాడు, 4వ తారీఖు చంద్రబాబు సంతకం పెడతాడు. ఏది రాటిఫికేషన్కి ముందు సర్కులర్ ఇచ్చేస్తారు. అంటే డబ్బు దగ్గర అంత ఆత్రంగా ఉంటాడు చంద్రబాబు అని. ఇట్లాంటి తప్పుడు ఏమన్నా నీకు ఒక్క ఈ సిట్లోని కూడా అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక్క ఆదేశం ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎక్కడన్నా ఒక్క ఆదేశం మీకుందా? ఎవడో ఆడు ఈడు చెప్పిన కాకమ్మ కథలు తప్పితే మీరు ఒత్తిడి చేయించి ఆయన కొట్టి అటు ప్రలోభ పెట్టి నీ మీద ఏం లేకుండా చేస్తాం అని బెదిరించి ఏమార్చినటువంటి సాక్ష్యాలు తప్పితే ఏమున్నాయి? ఎవడు చెప్పాడు? ఈ బాలాజీ అనే వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అసలు ఏంటి సంబంధం ఏంటన్నా? హెరిటేజ్ కంపెనీ అంటేనే మాది కాదు హెరిటేజ్ కంపెనీ, మేము అమ్మేశాం. అదెవరితో ఫీచర్ అంటారు, ఫీచర్. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ భారతీయ సిమెంట్స్ అమ్మేసి కూడా చాలా అయిపోయింది. పేరు అదే ఉంది తప్పితే వికాట్ అనే ఫ్రెంచ్ సంస్థకి ఎప్పుడు అమ్మేశారు. దాంట్లో పనిచేసేవాడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి దాంట్లో ఎంత వాటాని? అంటే ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ కానీ పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా ఆడిని కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి అదే వాసుదేవ్ రెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు, నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పారు. చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి నిన్నేం చేయను, నిన్ను సాక్ష్యంగా పెట్టుకుంటాం, నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసు లేకుండా వదిలేస్తామని చెప్పి అతన్ని లాలూచి మాట్లాడుకుని అతనితో ఒక కన్ఫెస్ స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలో తీసుకుంటే లేదు, వాదనలో చూసుకుందాం. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్కరోజు లోపల ఉంచాలి. ఈ తప్పుడు ఆలోచన తప్పితే వేరే ఏముంది? ఎవరు వీళ్ళందరూ? ఈ కేసులో అందరూ కూడా ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ సీక్వెన్స్ అంతా కరెక్ట్ గానే ఉందా? అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, అట్టా మీ దగ్గరికి రాగానే ఉతికేసి తెల్లగా అయిపోతారు, వాళ్ళందరూ సాక్షులు అయిపోతారు, దస్తగిరి అయిపోయినట్టు. ఎందుకు చాలా మంది ఇందులో అరెస్టులు అవ్వట్లేదు? ఎందుకు అవట్లేదు? డిపార్ట్మెంట్లు వదిలించి పంపించేస్తున్నారు ఎందుకని? రాష్ట్రం వెళ్ళిపోతున్నారు ఎందుకని? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడైతే మీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ మర్డర్ చేసిన ఎట్టా అయితే కేసులో ముద్దాయికి ఎత్తేస్తారో ఎట్టాకి ఇందులో కూడా ముందు మీరు పెడదామనుకున్న ఒక సీక్వెన్స్ రాసి కూడా అందులోంచి కూడా మొత్తం అందరినీ ఎత్తి పారేస్తారు. ఇవాళ అంటే జగన్ గారిని అరెస్ట్ చేయడం కోసం లేదా జగన్ గారే లక్ష్యంగా ఈ కేసు నడపటం కోసం అంటే ఎన్ని పాపాలు చేయాలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు ఈ సిట్టు స్టాండ్తో చేయించుకుంటా వెళ్తూ వస్తున్నారు. నీ తప్పుడు కేసులకి ఏమన్నా దడుస్తాడా చంద్రబాబు అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దడుస్తాడా? నాలాంటి వాడే దడవకుండా ఉంటే అసలు మామూలు జగన్ దడుస్తాడా? మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. జెండా మోసే కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా నువ్వు ఈ రాబోయే ఇంకొక 4 ఏళ్ల 3 ఏళ్ల ఎంత అయితే అంత నీ అధికార మదాన్ని ఉపయోగించి ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా
జైలుకి వెళ్తాకి సిద్ధంగానే ఉన్నాం, నీ మీద పోరాటం చేయడం సిద్ధంగానే ఉన్నాం తప్పితే వెనక్కి తగ్గేది లేదు, అడుగు తిప్పేది లేదు. చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చూసుకుంటే తప్పులకి పాపాలకి లోబర్చుకుంటాకి, ఏమార్చటాకి, తప్పుడు పనులు చేయటాకి, తప్పుడు పనులు చేయించటాకి చరిత్రలో ఏ పేజీ ఎతికినా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే కనపడదు తప్పితే మరి ఏ రాజకీయ నాయకుడి పేరు కనపడదు. అడుగడుగున ఏం చెప్తూ వచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో విషం చిమ్మటాకి మీకున్నటువంటి మాధ్యమాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీ మహా ఇట్లాంటి తప్పుడు వార్తల్ని అదే పనిగా పదే పనిగా జనం మీద రుద్ది తద్వారా వాళ్ళని నమ్మించి జనం మెదళ్లలో, జనం మనసులో విషం ఎక్కిచ్చే ప్రయత్నంలో భాగంగా మీరు ఎన్ని మాటలు మాట్లాడారు?